మనం జిఎస్టీ కడుతున్నాం. కానీ ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్ నుంచి 36,000 జిఎస్టీ కలెక్ట్ చేసినా గవర్నమెంట్ కి మాత్రం 18,000 మాత్రమే పే చేస్తారు. ఇదేమన్నా లూఫోల్ అనుకుంటున్నావా? అసలు కాదు. జిఎస్టీ లో ఉన్న పవర్ఫుల్ రూల్ వల్లనే ఇది పాజిబుల్ అవుతుంది. దీని పేరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదా ఐటీసీ అంటారు. మీరు ఇప్పుడు మాస్టర్ జిఎస్టీ ఇన్ 10 days లో ఎపిసోడ్ 3 చూస్తున్నారు. ఫస్ట్ 2 ఎపిసోడ్ లో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏన్షియంట్ ఇండియా నుంచి జిఎస్టీ వరకు దాని కంప్లీట్ హిస్టరీని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. జిఎస్టీ లో మనీ ఫ్లో ఎలా జరుగుతుందో డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటే తప్పక చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. మీరు ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. మీరు ప్రోడక్ట్ తయారు చేయడానికి ₹1,00,000 విలువైన రా మెటీరియల్ కొనుగోలు చేశారు. దానిపై 18% జిఎస్టీ 18,000 గవర్నమెంట్ కి పే చేశారు. ఆ తర్వాత ఆ రా మెటీరియల్స్ తో ప్రోడక్ట్ తయారు చేసి 2,00,000కి అమ్మారు. కస్టమర్ నుంచి 18% జిఎస్టీ అంటే 36,000 కలెక్ట్ చేశారు. చాలా మంది అనుకుంటారు కస్టమర్ నుంచి 36,000 జిఎస్టీ తీసుకున్నారు కాబట్టి అంతా గవర్నమెంట్ కట్టాలి కదా. కాదు. ఎందుకంటే రా మెటీరియల్ కొనుగోలు చేసేటప్పుడు మీరు 18,000 జిఎస్టీ ఆల్రెడీ గవర్నమెంట్ కి పే చేశారు. ఆ ఆల్రెడీ పేడ్ జిఎస్టీనే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదా ఐటీసీ అంటారు. అందుకే కస్టమర్ నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ 36,000, దానిలో ఆల్రెడీ పేడ్ జిఎస్టీ 18,000 తీసేస్తారు. అంటే 36,000 మైనస్ 18,000 అంటే 18,000 చివరికి గవర్నమెంట్ కి పే చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ కి అవసరమైన రా మెటీరియల్, సర్వీసెస్, రెంట్, ఎక్విప్మెంట్ లాంటి వాటిపై మీరు ఇప్పటికే జిఎస్టీ పే చేసి ఉంటే ఆ తర్వాత అమ్మినప్పుడు పే చేయాల్సిన జిఎస్టీ నుంచి తగ్గించుకునే అవకాశం ఉంది. దీనిని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. అందుకే జిఎస్టీని ట్యాక్స్ ఆన్ వాలిడేషన్ అంటారు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కాదు. ఇప్పుడు ఐటీసీ ఎలా పనిచేస్తుందో క్లియర్ అయింది కదా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ 4 లో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ గురించి సింపుల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.